పైన మళ్ళీ సేమ్ అలాగే ఫ్రంట్ డబుల్ బైసెప్ ఏం చేస్తారు ప్రాక్టీస్ ఫ్రంట్ ప్రాక్టీస్ అయ్యి ఫ్రంట్ ప్రాక్టీస్ వెరీ గుడ్. ఇంకా అంటే ఈ ఏడు మనకి ఇలా ముగికూడదు, ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇక్కడే ఉండాలి, లాంటివి రావాలి. అలా అలవాటు చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది అది. అది లేదంటే ఎక్కడప్పుడు కూడా మూసేస్తుంది మనకి. ఇలా మూసుకుంటాం. ఓకే, ఎక్కడప్పుడు కట్టేస్తుంది. ఈ చెయ్యి ఇక్కడ ఉండాలో లాంటిస్ అలా రావాలి. మామూలు లాంటి ఓకే బ్యాక్ డౌన్ వచ్చేసి కాల్ చెప్పాను కదా, కాల్ ఎలా పెట్టమని చెప్పాను. కాల్ యువతల కాల్ యువతల కాల్ బ్యాక్ అవసరం ఇక్కడ ఆఫ్ కనిపించాలి. మనం వాడు బ్యాక్ డౌన్ చెప్పాలి. ఇలా కాల్ పెట్టి ఆఫ్ కూడా అయితే కనిపిస్తుంది. ఓకే కాల్ ఉన్నది చిందిరా క్లోజ్ అంటే బ్యాక్ క్లోజ్ అంటే క్లోజ్ ఇది ఓకే క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. క్లోజ్ చేసి చిన్నది ఓపెన్ చేయాలి. అప్పుడు బాగా కనిపిస్తుంది. ఓకే అది అది మళ్ళీ గుడ్. అది అప్పుడు మళ్ళీ చిన్న క్లోజ్ చేయి, చిన్నది క్లోజ్ చేసి ఉంచు. గుడ్. ఇప్పుడు మళ్ళీ చిన్నది ఓపెన్ చేయి. అది అలా కనిపిస్తుంది. ఓకే సరే ఓకే రైసప్ అయ్యి కాపు కూడా ఎప్పుడు కూడా హై మీద మనం కూడా కన్నేసుకుంటారు. రైస్ కాపు చూపించాలి. ఓకే నీకు రాలేక కాపు హై కూడా వాడు చూస్తాడు. రైస్ అప్ ఇంకా డెల్టెడ్ కింద దిగితే ఇంకా బాగా కనిపిస్తుంది. గుడ్. అది అది డెల్టెడ్ ఇలా పైకి ఎక్కితే ఇక్కడ దాకా మనకు కనిపిస్తుంది. ఎప్పుడు మనకి ఎందుకు రైస్ అప్ ఇలా దిగుతుందో డెల్టెడ్తో పాటు కనిపిస్తుంది. ఏమన్నా ఓకే. అబ్డామినల్ అంటే ఇంకా క్లోజ్ చేసుకోవాలి. ఇది క్లోజ్ చేయాలి. అది ఎప్పుడు ఇంకా దగ్గర పెట్టు. సైడ్ పది చెప్పాను కదా కాపు ఎప్పుడు దాని మీద పెట్టి బుర్ర అంటున్నాను. కాపు ఇలా చూపించాలి. కాపు గుడ్. అది ఇలా పొజిషన్ ఇలా చూపించి అప్పుడు నీట్గా దూరం పడితే మనకి అవుతుంది. ఆ పోజు కూడా నీట్గా ఈ లిప్స్ అన్నీ కలిపిస్తాం. అది ఆఫ్ కూడా జస్ట్ అవ్వాలి. ఇటు కూడా ఏమైందంటే ఇలా జస్ట్ చూపించి ఇలా కాఫ్ చూపించి అవును నీకు కూడా చెప్తున్నా. అది షేప్ తెలియదు, మైండ్లో పెట్టుకోండి. నీట్గా ఏ పోజ్ చేసినా సరే నవ్వుకుంటూ కాఫ్ సైడ్ పోజ్ కనిపిస్తుంది. ఓకే ఇంకా పై డల్టల్ లేవు ఇంకా డల్టల్ లేవు. అలా కనిపిస్తుంది. ఓకే